కలుగును గాక. కొన్ని మాటలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. నీవు బహుప్రియుడువు కనుక నీవు విజ్ఞాపన చేయు ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. అదే 9వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతాం. 9వ అధ్యాయము 19వ వచనం. లేదమ్మా, అతడు మరలా నన్ను ముట్టుకొని నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభము గాక, ధైర్యం ధైర్యము తెచ్చుకొనమని నీతో చెప్పుచున్నాను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిస్థితివి కనుక నా ఏలినవాడైన నీవు ఆజ్ఞాపింపమని చెప్పి తిని. 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం కూడా చూద్దాము. 11వ అధ్యాయము 10వ అధ్యాయం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడితిని. 3 వచనాలు చదివాము. ఏంటంటే 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదివాము. అలాగే 10వ అధ్యాయం 11వ వచనాన్ని 19వ వచనాన్ని చదివాము. ఈ 3 వచనాల్లో దేవదూత వచ్చి దానియేలుకి ఒక సంగతి చెప్తుంది. ఏమని చెప్తుంది? నీవు బహుప్రియుడువు, దేవుని దృష్టిలో నీవు బహుప్రియమైన వ్యక్తి అని దానియేలుకు వచ్చి దేవదూత తెలియపరుస్తుంది. ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితాల్లో మనం చూసినట్లయితే వారు చాలా విధంగా నామకార్థంగా జీవిస్తున్నారు. లేక కొంతమంది చర్చికి వచ్చి రక్షింపబడినాము అని చెప్పుకుంటున్నారు. లేకపోతే రకరకాలుగా మనం జీవిస్తున్నాము. కానీ ఈ దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే దేవుని దృష్టిలో అతి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు. హీ వాజ్ ఏ వెరీ డిసిప్లిన్డ్ మ్యాన్. అంతేకాదు, దేవుని దృష్టిలో హైలీ ఎస్టీమ్డ్, అంటే ఉన్నతంగా దేవుడి దృష్టిలో ఉన్నాడు, లేకపోతే అతి ప్రియమైన వ్యక్తిగా దేవుని దృష్టిలో ఉన్నాడు అని 3 సార్లు దేవుని వాక్యంలో రాయబడినట్లు మనం చూస్తున్నాము. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో కూడా మనని కూడా దేవుడు ఏం కోరుతున్నాడంటే, అతి ప్రియమైన విశ్వాసిగా నీవు ఈ లోకంలో నా కొరకు జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అతి ప్రియమైన విశ్వాసిగా మనము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు ఏమంటాడంటే దానియేలుని ప్రవక్తగా పిలుస్తాడు. మత్తయి సువార్త 24:15లో మనం చూసినట్లయితే దానియేలుని దేవుడు ప్రవక్తగా పిలుస్తాడు. అంటే అతి ప్రియమైన ప్రవక్త అని చెప్పవచ్చు. ఈ దానియేలుకి బిరుదేంటమ్మా? అతి ప్రియమైన ప్రవక్త. దానియేలు మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై జడ్జ్. దేవుడు నా న్యాయాధిపతి. దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు దానియేలు గురించి ఏం చెప్తున్నాడు? నా అతి ప్రియమైన ప్రవక్త అని చెప్తున్నాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో మనము అతి ప్రియమైన విశ్వాసిగా జీవించగలుగుతున్నామా?
దేవుని ద్వారా ఈ మాట దేవదూత పలికింది దానియేలు విషయమై. ఈరోజు ఈ మాటలు ఎందుకు రాశారంటే పాత నిబంధనలో అది మనం కూడా పాటించాలని, మనం కూడా దేవునికి దగ్గర అవ్వాలని, మనం కూడా అతి ప్రియమైన విశ్వాసిగా ఉండాలని దేవుని వాక్యము మనకి బోధించబడుతుంది. ఎందుకు అతి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు దానియేలు అనే విషయాలు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాము. 12 అధ్యాయాలు ఉన్నాయి. కొన్ని మాటలే తీసుకుంటాము. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. మరి 9వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూస్తే ఇర్మియా రాసిన ప్రవచనాలను చదివాడు 9వ అధ్యాయం 2వ వచనంలో. మరి అంతేకాదు 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూసినట్లయితే ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినదే దానియేలు తెలుసుకొనినను ఆయన తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళొండి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తాను దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఈరోజు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండేవాడే దేవునికి ప్రియమైన శిష్యుడు. ఈరోజు మనము బ్రదర్ అన్నట్టు చర్చిలో 1 గంట సేపు కూర్చొని వెళ్ళిపోవచ్చు. ఏదో ఆరాధనలో పాల్గొన్నాము అనే తృప్తిని మనం పొందొచ్చు. అయ్యో దేవునికి నేనేదో కానుక ఇచ్చానే అనే తృప్తిని పొందొచ్చు. లేకపోతే మెంబర్షిప్ నేను ఆ చర్చిలో కలిగి ఉన్నానే అని తృప్తి పడవచ్చు. కానీ దానియేలు అట్లా తృప్తి పడలేదు. దేవునికి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. అనేక సార్లు యూదులకి ఆచారం ఏముందంటే 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి 3 టైమ్స్ 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి ప్రార్థన చేయాలి, లేకపోతే దేవునితో సహవాసం చేయాలి. మరి దానియేలు ఎక్కడున్నాడు ఇప్పుడు? యెరూషలేములో లేడు కదా. బబులోను సామ్రాజ్యంలో ఉండే నెబుకద్నెజర్ రాజు యుద్ధం చేసి యెరూషలేం సమస్తంగా ధ్వంసం చేసి అక్కడుండే కొంతమందిని తన బబులోను దేశానికి బానిసలుగా తీసుకొని పోయాడు. అందులో దానియేలు ఒకడు. ఈ దానియేలు దేవుని నమ్ముకున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ప్రతిరోజు 3 సార్లు 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి ముమ్మారు దేవునికి మొరపెట్టేవాడిగా ఉన్నాడు. దేవునితో సహవాసం చేస్తున్నాడు. హీ హ్యాడ్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? ఈయన ఎప్పుడు చెరగా తీసుకురాబడ్డాడు తెలుసా? 15 సంవత్సరాలు, 15-16 ఇయర్స్, ఒక యవనస్తుడిలాగా. ఇగో ఈ అబ్బాయి లాంటి ఏజ్లో ఉన్నప్పుడు ఆయనను చెరగా తీసుకెళ్ళాడు. అయినా కానీ దేవునితో సహవాసము కోల్పోలేదు. ఈరోజు మనం సహవాసం ఉన్నా కానీ పాల్గొనమనుకోండి, అది వేరే విషయం. కానీ సహవాసం లేని చోట కూడా అన్యులతో నివసించున్నప్పటికీ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో అన్యోన్యంగా ప్రతిరోజు మోకరించి కనీసం 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. మరి అంతేకాదు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ఉపవాస ప్రార్థన కూడా చేశాడు. అది కూడా చూస్తాం. గోనె సజ్జె కట్టుకొని మరి దుమ్ము ధూళి వేసుకొని ఉపవాస ప్రార్థనలు కూడా చేశాడు. ఈరోజు అన్యోన్య సహవాసం దేవునితో మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అలాంటి సహవాసం మనకు ఉందా అనేది మనం ప్రశ్నించుకున్నట్లయితే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాల్లో యోహాను ఈ విధంగా చెప్తాడు. చూడండి ఏమంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము, నా యందు నిలిచి ఉండి నీ యందు నేనును నిలిచి ఉందును,
తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, మీరు నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు అన్య దేశంలో దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. ఆయనతో ఆ దేవునికి దగ్గరగా ఉన్నాడు. అందుకని యాకోబు కూడా అదే అంటాడు కదా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, కమ్ నియర్ టు గాడ్, దేవునికి దగ్గరగా రండి, అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తాడు. మనం దేవునికి దూరంగా ఉంటే ఆయనేం మనని ఫోర్స్ చేసి దగ్గరికి రమ్మన్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాడు. కాబట్టి యాకోబు కూడా అదే అంశాన్ని చెప్తున్నాడు. మీరు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మీకు దగ్గర అవుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నవాడై ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. అన్య దేశంలో ఉన్నప్పటికీ, బానిసగా ఉన్నప్పటికీ, ఆ బబులోని దేశానికి ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్గా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఒక బానిసగా తీసుకెళ్ళిపోయిన ఆయనని, ఓ యవనస్తుడుగా ఉన్న ఆయనని దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైన స్థాయికి నడిపించాడు. ఈరోజు మన యవనస్తులు ఏ స్థితిలో ఉన్నారు అనేది మనం ప్రశ్నించుకున్నట్లయితే, దానియేలు వలె మనం దేవుణ్ణి హత్తుకున్నట్లయితే, దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని ఏర్పరచుకున్నట్లయితే, దేవుడు మనలను కూడా అలాగే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఒక యవనస్తుడు మరి ఎలాంటి సౌఖ్యాలు లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడిని ఆయన హత్తుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనను అత్యధికంగా ఆశీర్వదించడానికి దేవుడు ఆయనను సహాయం చేశాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు బైబిల్ని చదవడం కానీ, ప్రార్థనలో గడపడం కానీ, సహవాసంలో పాల్గొనడం కానీ మనం చేయకపోతే, దేవునితో సహవాసం లేకపోతే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వాడే దేవుని ద్వారా దీవించబడతారు. అందుకనే కీర్తన 1వ కీర్తనలోనే ఉంది కదా, దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు, వాడు నీటి కాలవల యొద్ద నాటబడిన మొక్కవలే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, వాడు చేయునదంతయు సఫలమగును. మరి ఆ వచనాన్ని దానియేలు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఎందుకంటే ఆయన దేవునికి అతి ప్రియమైన వ్యక్తిగా, అన్యోన్య సహవాసం కలిగిన వాడిగా జీవించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. రెండో విషయం చూడండి, 8వ వచనంలో ఇప్పుడు చదువుకున్నాం కదా, 1వ అధ్యాయము 8వ వచనంలో ఇంకొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూస్తాము. రాజు భుజించు భోజనమును పానమును ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుని అధిపతిని వేడుకొనగా, తను తాను పరిశుద్ధునిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. హీ వాంటెడ్ టు లివ్ ఏ హోలీ లైఫ్. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో దేవుడు కోరేది ఏంటంటే కేవలం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడమే కాదు, కానీ మన అనుదిన జీవితంలో పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము. లాస్ట్ టైం కూడా మీకు కొన్ని వచనాలు చెప్పాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చెప్పాను. అందులో కూడా అదే అంశం మనం చూస్తాం. పౌలు చెప్తాడు, జగత్ పునాది వేయబడక ముందే యేసు క్రీస్తులో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు పరిశుద్ధంగా నిర్దోషంగా జీవించాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దానియేలు తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడు? నేను రాజుగారి భోజనాన్ని తినను. ఎందుకు తినడంట? అది విగ్రహాలకి
పూజలకి చేసి పెట్టే భోజనం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అంటే రక్తంతో కూడిన ఆహారం అయి ఉండొచ్చు, అనేక విధాలుగా అది అపవిత్రమైన ఆహారం అయి ఉండొచ్చు. కాబట్టి నేను అది తినను అని చెప్తాడు. మరి ఏం తింటాడంట? ఆయన చెప్పాడు, మాకు ఈ యొక్క నాన్ వెజిటేరియన్ ఏం అక్కర్లేదండి. చాలా చాలా మందివి మనము అఫ్కోర్స్ నచ్చుకునేది అదే అనుకోండి, కానీ ఈయన ఏమన్నాడు, నాకు ఈ నాన్ వెజ్ ఏమీ వద్దు, ఓన్లీ వెజిటబుల్స్ మంచినీళ్ళు ఇస్తే చాలు, నేను అదే తింటాను అని చెప్తాడు. అయితే ఆ రాజుగారి ఆ యొక్క హెడ్ ఏమంటాడంటే, అయ్యా నువ్వు అలా తింటే మిగతా వాళ్ళతో నిన్ను పోల్చినప్పుడు నీవు వీక్గా కనిపిస్తావు, అప్పుడు రాజుగారు నన్ను ఏం చేస్తాడు, హతం చేస్తాడు. కాబట్టి నువ్వు అట్లా చేయకు అంటే దానియేలు సొల్యూషన్ చెప్తాడు. ఒక 10 రోజులు నీవు ఇట్లా పరీక్షించు, ఒకవేళ నీవు చెప్పిందే నిజమైతే నీవు చెప్పినట్టే చేస్తాము అని చెప్తాడు. మరి ఆ 10 రోజులు పరీక్ష అయ్యాక పోల్చుకుంటే మిగతా వాళ్ళకంటే దానియేలు తన ఫ్రెండ్స్ 3 ఫ్రెండ్స్ ఇంకా శ్రేష్టంగా బలంగా కనిపిస్తారు. అంటే చూడండి, దేవుణ్ణి మహిమపరచాలని కోరాడు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలని కోరాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఆయన 15 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఇప్పుడు మనం నాన్ వెజిటేరియన్ తినొద్దు అంటే 60 ఏళ్లకో 70 ఏళ్లకో మానేయాలని అనుకుంటాం, మంచిదే. కానీ అప్పుడు కాదు ఆయన మానేసింది. ఎప్పుడు మానేశాడు? ఒక టీనేజర్గా ఉన్నప్పుడు, ఒక యవనస్తుడుగా ఉన్నప్పుడు. చూడండి, ఒక యవన దశలోనే తను తాను పవిత్రంగా కాపాడుకోవాలి అని తీర్మానం చేసుకున్నాడు. అన్య దేశంలో ఉండి, ఎక్కడో యెరూషలేములో లేడు, టెంపుల్ దగ్గర లేడు. అందరు ఆయన రోజు చూసేటోళ్ళు చూస్తారు, ఏమన్నా అనుకుంటారులే, నేను చేసే తప్పుడు పనులు అందరు చూసి నన్ను తిట్టుకుంటారులే అనుకునే స్థితిలో ఏమీ లేడు. ఎవరు ఆయనను చూడరు, అన్య దేశంలో ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితిలో కూడా తను తాను పవిత్రంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం, మనం దీన్ని మర్చిపోతూ ఉంటాం. యెషయా గ్రంథం చూడండి, 6వ అధ్యాయం 4-5 వచనాల్లో ఇంకా యెషయాకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనాలు. పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది గనుక గొప్ప స్వరముతో గానము ప్రతిగానము చేయుచుండెను. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులను కదులుచు మందిరము ధూపము చేత నిండగా. చూడండి, అక్కడ చూసినట్లయితే దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడమ్మా? యెషయాకి ఇచ్చాడు. యెషయా ఏమని చూశాడు? దేవుడు సింహాసనం కూర్చొని ఉండట చూసి అక్కడ దేవదూతల ద్వారా పరిశుద్ధుడు 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 అని పొగడబడుచు ఆరాధింపబడడాన్ని, ఆ దృశ్యాన్ని చూశాడు. ప్రవచనాత్మకంగా ఆ దృశ్యాన్ని చూశాడు. అంటే యెషయా దేన్ని గమనించాడమ్మా? దేన్ని గమనించాడు? దేవుని యొక్క పరిశుద్ధతను గమనించాడు. హోలీ హోలీ హోలీ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఒకసారి చెప్తే చాలు కదా. ఎన్నిసార్లు చెప్పారు అక్కడ దేవదూతలు? 3 సార్లు చెప్పారు. అంటే అర్థమేంటి? అంటే దేవుని యొక్క ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే పరిశుద్ధత. గాడ్స్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్ ఈజ్ హోలీనెస్. పరిశుద్ధత ద్వారానే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధత ద్వారానే సమస్తము తీర్పు తీరుస్తున్నాడు, పరిశుద్ధత ద్వారానే ప్రతి కార్యము చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసులంగా దేవుడు మనల్ని కోరేది ఏంటంటే మనము కూడా ఆయన పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే కదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, అందుకనే కదా ఆయన సిలువలో మరణించాడు, అందుకనే కదా ఆయన రక్తాన్ని కార్చాడు, అందుకనే కదా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎందుకని ఇవన్నీ చేశాడంటే
మన పాపపు స్థితిని తొలగించి మనలను దేవుని బిడ్డలుగా పరిశుద్ధులంగా చేయడానికి దేవుడు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చాడు. దానియేలు జీవితంలో, యెషయా జీవితంలో వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధతను గమనించారు. కాబట్టి వాళ్ళు తీర్మానం ఏం చేసుకున్నారు? మేము పరిశుద్ధంగా జీవించాలి. ఈరోజు మన జీవితం ఎలా ఉంది అని ప్రశ్నించుకోవాలి. బబులోన్లో ఎంతకాలం ఉన్నాడు తెలుసా? ఈ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలప్పుడు అక్కడికి వెళ్ళాడు. 85 సంవత్సరాల దాకా ఉన్నాడు. ఆల్మోస్ట్ 70 ఇయర్స్ అక్కడే ఉన్నాడు. ఆయన ఏం తిరిగి యెరూషలేంకి రాలేదు. యెరూషలేంకి కొంతమంది తిరిగి వచ్చారు. మళ్ళీ ఆయన అంటే 70 ఏళ్ళ పూర్తి అయ్యాడు. కానీ దానియేలు మటుకు అక్కడే ఉన్నాడు. అంటే 70 సంవత్సరాలు అన్య దేశంలో ఉన్నప్పటికీ ఆయన ఆ 70 సంవత్సరాలు కూడా పవిత్రంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. దేవునికి ఇష్టం కాని కార్యాలు ఏమీ కూడా ఆయన చేయలేదు. ఈరోజు మనం ఎలా పవిత్రంగా జీవిస్తామండి? హౌ కెన్ యూ లివ్ ఏ హోలీ లైఫ్? పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటిది? రోమీయులకు రాసిన గ్రంథం 6వ అధ్యాయంలో పౌలు చెప్తాడు. వచనాలు మీరు తర్వాత చూసుకోండి. మొట్టమొదటిగా ఏం చెప్తాడంటే, దేవుడు మిమ్మల్ని పాపము నుంచి వేరు చేశాడు. అంటే పాపానికి దాసులుగా ఉన్న మనలను పాపము నుంచి వేరు చేసి నీతిమంతులుగా చేశాడు. అంటే పాపము నుంచి వేరు చేయబడి నీతికి దాసులంగా మార్చబడాలి. 6వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు. అంటే మనము పాపాన్ని ద్వేషించాలి. యు మస్ట్ హేట్ సిన్. పాపాన్ని ద్వేషించాలి. దేన్ని ప్రేమించాలి? నీతిని ప్రేమించాలి. రైచస్నెస్. అది దేవుని వాక్యం చెప్తుంది. నీవు పాపాన్ని ప్రేమించేవాడవైతే దేవుని కొరకు పరిశుద్ధపరచబడలేవు. నీవు పాపాన్ని విసర్జించి నీతిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడే దేవుని యందు పరిశుద్ధపరచగలుగుతావు. మరి పాత నిబంధనలో విశ్వాసులకి దేవుడు తన ఆత్మనేమి ఇవ్వలేదు. వాళ్ళు భౌతికంగా దేవుని నమ్ముకొని దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారు. కానీ నూతన నిబంధనలో ఉండే విశ్వాసులకు దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? తన పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు. హి హస్ గివెన్ ద హోలీ స్పిరిట్. కాబట్టి నీవు ఆత్మను పొందుకున్నావు అంటే నిజమైన విశ్వాసం అయితే, నిజంగా యేసు ప్రభుని నీ రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తే నీకు దేవుడు ఏమిస్తాడు? తన పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాడు. అయితే ఆ వరాన్ని ఇచ్చిన దేవుడు ఏం కోరుతున్నాడు? ఆత్మ ద్వారా నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. యు మస్ట్ బి లెడ్ బై ద స్పిరిట్. ఆత్మ ద్వారా. మనకి లోకంలో 3 శత్రువులు కదండి. చాలాసార్లు మీకు చెప్పాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో పౌలు చెప్తాడు. ఏంటది? లోకము మనకు శత్రువు, శరీరం మనకు శత్రువు, సాతాను మనకు శత్రువు. అంతే కదా? లోకము, శరీరము, సాతాను. మనం వచనాలు చదివితే టైం సరిపోదు. కాబట్టి ఈ 3 మనకు శత్రువులు. కాబట్టి మనం దేన్ని అంటే పాపపు లోకం అంటే పాపముతో కూడిన లోకం మనకు శత్రువు. అంతేకాకుండా మన శరీరం కూడా మనకు శత్రువే. అంతేకాకుండా సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మెంగుదునా అని చూస్తూ ఉంటది. అన్యుల గురించి కాదు, అన్యులను చూడదు. ఎవరిని చూస్తుంది? విశ్వాసులను చూస్తుంది. ఎవరిని మింగుదామని చూసేది అది బయట వాళ్ళకి కాదు, అది విశ్వాసులకి. కాబట్టి ఈ 3 శత్రువులని మనం జయించాలి. అపవిత్రమైన లోకంలోంచి మనం వేరు చేయబడాలి. శరీరం నుంచి విడుదల పొంది దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మకు లోబడాలి. అందుకని అంటాడు కదా, ఆత్మకు లోబడండి, ఆత్మానుసారంగా నడుచుకోనండి. గలతీ పత్రిక, ఎఫెసీ పత్రికలో అవే చెప్తా ఉంటాడు, రిపీట్ చేస్తాడు. ఆత్మ ద్వారా వచ్చే ఆత్మ ఫలాలను పొందండి. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ హోలీ లైఫ్. ఆత్మ ఫలాలు ఎప్పుడు పొందుతావు? ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండే పాపము నుంచి వేరు చేయబడాలి.
ఈ లోకముల ద్వారా వచ్చే అపవిత్రమైన జీవితాల నుంచి నువ్వు వేరు చేయబడాలి. శరీరంతో వేరు చేయబడి ఆత్మతో నడిపించబడాలి. అంతేకాకుండా సాతాను మీద నీవు దేవుడు విజయాన్ని ఇచ్చాడు కనుక నీవు కూడా సాతాన్ని జయించాలి అనే విషయాన్ని వాక్యంలో మనం చూస్తాము. పరిశుద్ధమైన జీవితం అంటే జయము దేవుని యొక్క శక్తి ద్వారా ఈ లోకము మీద, మరి అంతేకాకుండా శరీరం మీద, సాతాను మీద, పాపము మీద జయించాలి. జయ జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం పరిశుద్ధంగా జీవిస్తాం. పాత నిబంధనలో లేని ఆశీర్వాదాలను కొత్త నిబంధనలో ఉండే విశ్వాసులకి దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహించాడు గనక మనకి ఇంకా దేవుడు ఎక్కువ లెక్క అడుగుతాడు. పాత నిబంధన వాళ్ళు ఏదో ఆజ్ఞలు గైకొంటే చాలు. కొత్త నిబంధనలో ఉండేవాళ్ళు ఆజ్ఞలు గైకోవడం కాదు, మన ఆలోచన విధానం కూడా మార్చబడాలి. అంతే కదా. రోమిల్కి రాసిన గ్రంథం 12:2 ఏమంటాడు? మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏం చేయాలంట? మనము రూపాంతరం చెందాలి. అంతే అంటాడు కదా. రోమిల్కి రాసిన గ్రంథం 12:2 లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చేంజ్ ఆఫ్ హార్ట్. నీ మనసు మారిపోవాలి. పాపపు మనసును తీసివేయాలి. దేవుని మనస్సుని కలిగి ఉండాలి. పాపపు స్వభావాన్ని వదిలిపెట్టాలి. దైవికమైన స్వభావాన్ని పొందాలి. మన సొంత చిత్తాన్ని పక్కకు పెట్టాలి. దేవుని చిత్తాన్ని ఎరిగి దాన్ని నెరవేర్చాలి. అప్పుడు ఏమవుతుందంట? రూపాంతరం చెందుతామంట. అదే చెప్తున్నాడు కదా పౌలు. నీ ఆలోచన విధానాన్ని వదిలిపెట్టి దేవుని ఆలోచన విధానాన్ని, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడవై దాన్ని ఎప్పుడైతే నెరవేర్స్తావో అప్పుడు ఏమవుతావు? రూపాంతరం చెందుతావు, పరిశుద్ధపరచబడతావు, దేవుని యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడతావు. అది ఇక్కడ మనకు చెప్తున్నాడు. 3వ విషయాన్ని చూడండి, 17వ వచనం. గబగబా చెప్తాను, ఎక్కువ టైం తీసుకొని. 1వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఈ నలుగురు పాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనమును అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములు స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. దేవుని జ్ఞానముతో నింపబడ్డాడు. He was filled with the wisdom of God. ఈరోజు నేను చెప్పాను, ఆయన ఎలా ఉన్నాడండి? దేవునితో సమీపంగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడండి? పరిశుద్ధంగా ఉన్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఏదో ముసలైనప్పుడు కాదు, 15 సంవత్సరాలు ఉన్నప్పుడే జరిగింది. ఆ 15 సంవత్సరాలు ఉన్నప్పుడే దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. మరి అంతేకాకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. అంతేకాకుండా దేవుని జ్ఞానంతో నింపబడ్డాడు. నెబుకద్నెజర్ కల వచ్చింది. ఎవరన్నా చెప్పగలిగారా? ఎవరు చెప్పలేకపోయారు. దానియేలు తన ఫ్రెండ్స్ కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలుకి ఆ కలను, దాని భావమును బయలుపరిచాడు. మళ్ళీ 4వ అధ్యాయంలో కూడా కల వచ్చింది, దాని గురించి బయలుపరిచాడు. అంతేకాదు, కేవలం రాజుగారి కళలను బయలుపరచడమే కాదు, మీరు 7 నుంచి 12 అధ్యాయాలు చదివినట్లయితే ఆ ముందు జరగబోయే సంఘటనలన్నింటినీ కూడా దేవుడు ఆయనకి తెలియపరిచాడు. ఏ రాజ్యాలు పరిపాలిస్తాయి, తర్వాత ఈ రాజ్యాల తర్వాత దేవుని రాజ్యం స్థాపించబడుతుంది, ఆ శాశ్వత రాజ్యంలో దేవుడు పరిపాలిస్తాడు. అవన్నీ కూడా దేవుడు ఆయనకి బయలుపరిచాడు. దైవ జ్ఞానముతో నింపబడ్డాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో దేవుడు కోరేది ఏంటంటే, నీవు నేను ఆయనకి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధమైన జీవితాన్ని
కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోక జ్ఞానం కంటే దేవుని జ్ఞానం ఉన్నతమైనది అని యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మనందరికీ తెలుసు. ఆ జ్ఞానాన్ని దానియేలు పొందుకున్నాడు. అసలు ఆ జ్ఞానాన్ని దేవుడు ఆయనకి మర్మాలు, అనేకమైన విషయాలను అనేక విధాలుగా తెలియపరిచాడు. ముందేమో రాజుగారి విషయం వచ్చిన కళలను తెలియపరిచాడు. అంటే నెబుకద్నెజరుకు వచ్చిన కళని, దాని భావాన్ని చెప్పాడు. మళ్ళీ వాళ్ళ కొడుకు పరిపాలించినప్పుడు ఆ గోడ మీద రాసింది కూడా ఎవరు చెప్పలేకపోయారు, అది కూడా దానియేలే చెప్పాడు 5వ అధ్యాయంలో. మరి అంతేకాకుండా 7 నుంచి 12వ అధ్యాయంలో మరి రాబోయే కాలంలో జరగబోయే విషయాలను కూడా, అంటే అందుకనే ప్రకటన గ్రంథంలో ఉండే విషయాలు మనము తెలుసుకోవాలంటే ముందు ఎక్కడ తెలుసుకోవాలి? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుంచి 12 అధ్యాయాలు చదవాలి. చదివినప్పుడు మనకి ఆ ప్రవచనం అనేది, ప్రాఫసీ, దేవుడు ఆయనని ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. కేవలం ఒక విశ్వాసియే కాదు, దేవుని యొక్క లోతైన మర్మాలను దేవుడు ఆయనకి బయలుపరిచాడు. నాలుగు రాజ్యాల గురించి చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అందులో మొట్టమొదటి రాజ్యం బబులోన్ రాజ్యంలో ఉన్నాడు. 2వ రాజ్యం ఏమొచ్చిందమ్మా? మీడో పర్షియన్ రాజ్యం, పారసిక రాజ్యం. తర్వాత 3వ రాజ్యం ఏం రాజ్యం అమ్మా? గ్రీక్ రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం కదా. తర్వాత రోమన్ ఎంపైర్, రోమా ప్రభుత్వం. ఈ 4 రాజ్యాల గురించి, దాని కళను, దాని భావాలు కూడా చెప్పాడు. ఆ తర్వాత మరి ప్రకటన గ్రంథంలో ఉంది కదా, యాంటీ క్రైస్ట్ ఏమవుతుంది? 7 ఏళ్ల శ్రమ కాలంలో మొదటి 3.5 ఏళ్ళు ఇస్రాయేల్తో వాళ్ళు మంచి అనుబంధంగా ఉంటారు, కానీ తర్వాత ఇస్రాయేల్కి వ్యతిరేకంగా యాంటీ క్రైస్ట్ వచ్చి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసి ఆయనే విగ్రహంగా తయారవుతాడు. ఆ విషయాలన్నీ కూడా దేవుని దానియేలుకి తెలియపరచబడ్డాయి. అంతేకాదు చివరిగా ఈ 4 ఆ పెద్ద విగ్రహం కనిపిస్తుంది కదా, బంగారము, వెండి, 3వది ఏంటమ్మా? బ్రాంజ్ ఏమంటాము? ఇత్తడిగా, తర్వాత ఐరన్, తర్వాత క్లే. ఈ యొక్క దాంతో ఆ పటం ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సామ్రాజ్యానికి సాదృశ్యం. బబులోనుకి గోల్డ్, అలాగే మీడో పర్షియన్కి సిల్వర్, తర్వాత బ్రాంజ్ ఏమో 3వ గ్రీక్ సామ్రాజ్యం, తర్వాత ఐరన్ అండ్ క్లేదేమో రోమా సామ్రాజ్యం. అయితే దానియేలుకి ఏం చెప్తాడు దేవుడు? ఏం చెప్తాడు? ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి, కానీ దేవుని ద్వారా స్థాపించబడే నిత్య రాజ్యము ఒకటి రాబోతుంది. దానికి యేసు ప్రభు రాజుగా పరిపాలిస్తాడు అనే విషయాన్ని, ఇవన్నీ కూడా దేవుడు ఆయనకి ముందుగా తెలియపరిచాడు. ఎప్పుడు? దాదాపు ఇవన్నీ జరగకముందే, మొదటి రాకడ యేసు ప్రభు రాకముందే ఇవన్నీ విషయాలు దానియేలు పొందుకున్నాడు. ఎందుకు చెప్తున్నాము అంటే దేవుని జ్ఞానము పొందుకోవడం చాలా అవసరం. ఈ రోజుల్లో బైబిల్ గురించిన జ్ఞానము మన యవనస్తులకు లేదు, మన పెద్దవాళ్ళకు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి దైవ జ్ఞానం మీద ఆసక్తి లేదు, దే డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. కానీ దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే యవన దశలోనే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నీవు దేవుని కొరకు నిలబడగలుగుతావు అంటే దేవుని జ్ఞానాన్ని నీవు పొందుకోవాలి. అందుకనే ఈ మీటింగ్ పెట్టాం. సండే కానివ్వండి, బైబిల్ స్టడీ కానివ్వండి, దేవుని జ్ఞానాన్ని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళని దేవుడు బహుగా వాడుకుంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒక గొప్ప ప్రవక్తగా, ఏ గ్రేట్ ప్రాఫెట్గా, ప్రాఫెట్ అంటే ఏంటండి? జరగబోయే విషయాలను దేవుడు ఆయనకి తెలియపరిచాడు. కాబట్టి వాటిని ప్రజలకి అందించడానికి దేవుడు దానియేలుని సిద్ధపరిచాడు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని ఆయన జీవించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 4వ విషయం ఏంటంటే చూడండి, 6వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో 4వ విషయాన్ని మనం చూస్తాం. చూడండి, 6వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఒకసారి చూడండి. దాంట్లో 4వ విషయం మనకు తెలిసిపోతుంది. ఏంటంటే
దేవుని కొరకు ఆయన నిలబడతాడు. ఈ స్టూడ్ ఫర్ గాడ్. 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 9 వరకు చదవమ్మా. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, ఆ. అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి ఆ. రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడలా వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముకు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసేది. చూడండి చాలమ్మా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి, దానియేలుని పరీక్షించడానికి దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు. మనం అనుకుంటాం లేషా మన శత్రువులు చేస్తారు అనుకోండి, శత్రువులను కూడా దేవుడు ఎలౌ చేస్తాడు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు నేనేమన్నాను, అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు అని చెప్పాను. 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, అన్ని దేవునికి దగ్గరగా ఉన్నాడని చెప్పాను. పరిశుద్ధంగా జీవిస్తున్నాడని చెప్పాను. దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడని చెప్పాను. అయితే ఒక పరీక్ష వచ్చింది. ఈ పారసీక రాజు దగ్గర, దర్యాయేష్ దగ్గర అక్కడ ఉండే కొంతమంది ఎల్డర్స్, అంటే యాక్చువల్లీ ఎందుకు జరిగిందంటే ఆ యొక్క దర్యాయేసు రాజు దానియేలుని గుర్తించి అందరికంటే హెడ్గా పెట్టాలనుకున్నాడు. హెడ్ అంటే ప్రైమ్ మినిస్టర్, అంతే కదా, మన ఇండియాకి ప్రైమ్ మినిస్టరే హెడ్ కదా. అంటే ఈ యొక్క 120 రాష్ట్రాలన్నింటికి కూడా ప్రధానమంత్రిగా, అంటే హైయెస్ట్ పోస్ట్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? దానియేలుకి ఇవ్వాలనుకున్నాడు. అయితే దానియేలుకి ఇవ్వాలనుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు గుళ్ళుకుంటారు కదా. మన క్రైస్తవులు గుళ్ళుకుంటారు, బయట వాళ్ళు గుళ్ళుకుంటారు. కాబట్టి ఈ గుళ్ళుకున్న వాళ్ళు ఏం చేశారు, ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఏంటంట, 1 నెల వరకు ఎవరిని కూడా మొక్కకూడదు, ఉట్టి రాజునే మొక్కాలి, ప్రార్థన చేయాలి, వేడుకోవాలి, ఏ అవసరం ఉన్నా ఆయననే వేడుకోవాలి. అదే నెబుకద్నెజర్ కూడా చేశాడు అనుకోండి. అయితే ఈ శాసనాన్ని వినినప్పటికీ దానియేలు ఏం చేశాడంట, 10వ వచనంలో ప్రతిరోజు కూడా 3 సార్లు మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆయన శత్రువులు వచ్చి చెప్పారు, అయ్యా ఇదిగో దానియేలు నీ మాటను తిరస్కరిస్తున్నాడు అని చెప్పంగానే ఏం చేస్తాడు రాజు, తీసుకెళ్ళి ఎక్కడేశారు, సింహాల బోన్లు వేశారు. ఎంత ఏజ్ అప్పుడు ఆయనకి, ఎంత ఏజ్? 85 ఇయర్స్. చిన్నోడు కాదు, ఏదో యవనస్తుడు కాదు, ఫోన్లే పడేస్తామని. ఎంత వయసులో ఉన్నాడు? ఆల్మోస్ట్ ముసలి వయసులో ఉన్నాడు. ఆ ఏజ్లో కూడా ఆయన దేవుని పట్ల విశ్వాసము, నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. శాసనం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా తన దేవునికి తో సహవాసాన్ని వదిలిపెట్టలేదు, పవిత్రమైన జీవితాన్ని వదిలిపెట్టలేదు, దైవ జ్ఞానాన్ని పొందుకోవడం వదిలిపెట్టలేదు. దేవుని కొరకు నిలబడడానికి సిద్ధపడ్డాడు. హీ స్టూడ్ ఫర్ హిస్ ఫెయిత్. ఈరోజు చాలా మంది దేశాల్లో, కొన్ని దేశాల్లో నేను చూశాను, మీరు వీడియోలు చూసారో లేదో, నార్త్ కొరియాలోను ఇంకా కొన్ని చైనాలోను దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళు వెంటనే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని చిత్రహింస పెట్టి కొంతమందిని షూట్ చేసి కొంతమందిని ఏమంటారు వెలివేసి ఇలాంటి కార్యాలు చేస్తున్నారు ఇప్పటికీను. మరి ఆ రోజు కూడా దానియేలుని సింహపు బోన్లో పడేశారు. అంటే దే వాంటెడ్ టు ఎలిమినేట్ హిమ్, ఆయనను తీసివేయాలని కోరుకున్నారు. అయితే దానియేలు దేవుని పట్ల తన విశ్వాసాన్ని వదులుకోలేదు. హీ స్టూడ్ ఫర్ హిస్ ఫెయిత్. ఈరోజు మనం దేవుని విశ్వాసంలో నిలబడతామా? కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకులే ఈ విశ్వాసం ఎందుకు, ఈ భక్తి ఎందుకు అని కొంతమంది దేవుణ్ణి వదిలిపెట్టిన వారు ఉన్నారు. కానీ దానియేలు అలాంటి జీవితాన్ని జీవించలేదు, దేవుణ్ణి హత్తుకున్నాడు. ఈ పరీక్షలో కూడా ఆయన ఏమయ్యాడండి? జయాన్ని పొందాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో, అనుదిన జీవితంలో, మన విశ్వాస జీవితంలో దేవుని కొరకు మనం నిలబడాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి అలాంటి నిలబడే జీవితాన్ని
మనం కోరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి కేవలం దానియేలునే కాదు, వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ని కూడా మిగతా వాళ్ళు ఏం చేశారమ్మా? అగ్నిగుండంలో పడేశారు. అయితే దేవుడు వాళ్ళని కూడా కాపాడాడు, దానియేలును కూడా కాపాడాడు. అన్య దేశస్థులు నిజమైన దేవుడు ఎవరో, దానియేలు దేవుడే నిజమైన దేవుడని తెలుసుకునేలాగా చేశాడు. హీ స్టూడ్ ఫర్ హిస్ ఫెయిత్. ఆ విశ్వాసం కోసము ఆయన నిలబడ్డాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మనం నిలబడుతున్నామా? చాలామంది మనల్ని అవమానపరచవచ్చు, మనల్ని హేళన చేయవచ్చు, మనని కొన్ని అవకాశాలు ఇవ్వకపోవచ్చు. అయినా కానీ మనం స్థిరపడాలి. నన్ను ఒక చోట ప్రెసిడెంట్ చేశారు. ప్రెసిడెంట్ చేసి, అంటే ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసి, వాళ్ళు ఈ గణేష్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు. అయితే సార్ మీరు తప్పకుండా రావాలి, పార్టిసిపేట్ చేయాలి అని చెప్పారు. నేను రాను, నేను పార్టిసిపేట్ చేయను. అరే మీరు ప్రెసిడెంట్ కదా అంటే, నా ప్రెసిడెంట్ పోస్ట్ తీసేయండి, నాకు అక్కర్లేదు ఆ పోస్ట్. నాకు లేకున్నా పర్వాలేదు, ఎందుకంటే నేను దేవుణ్ణి తప్ప నేను వేరే దేవుని దగ్గరికి పోను, మొక్కను, అలాంటి పనులు చేయను. చూడండి, ఈరోజు మనం స్టాండ్ తీసుకోవాలి. మనము దేవుని కొరకు నిలబడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దానియేలు అలా నిలబడ్డాడు, దేవుని నామానికి ఘనత తెచ్చాడు. ఈ గేవ్ ప్రామినెన్స్ టు గాడ్స్, అంటే ఆ విశ్వాసంలో ఆయన స్థిరంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకి జయాన్ని ఇచ్చాడు. అందుకని 1 కొరింథీ 15:58 పౌలు ఏమంటాడంటే, దేవుని యందు స్థిరంగా మీరు నిలబడండి. 1 కొరింథీ 15:58 దానియేలు వలె నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చూడండి, దేవుని కొరకు మనం నిలబడాలి అని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:58 మనకు చెప్తున్నాడు. ఈరోజు మన విశ్వాసాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. మరి పాత నిబంధనలో చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తాము. అబ్రహాంని పిలిచాడు, నీ కొడుకుని బలి అర్పించమన్నాడు. వెంటనే అబ్రహాం దేవుని వాక్యానికి విధేయత చూపించాడు. దేవుడు పెట్టిన టెస్ట్లో జయాన్ని పొందాడు. దానియేలు జయాన్ని పొందాడు. అనేక మంది ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా, అంటే అన్నిసార్లు అలా జరుగుతుందని కాదు, కానీ కొన్నిసార్లు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ దేవుని కొరకు నిలబడిన వారే దేవుని యొక్క మహిమను చూడగలరు అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా చూడండి, 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో ఇంకొక అంశాన్ని మనం చూస్తాం. చూడండి, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలునే ఎటువంటి, అంటే హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ వర్క్. ఆ దేవుడు ఆయనకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేశాడు. నేను చెప్పాను కదా, 15 సంవత్సరాలు అప్పుడు ప్రారంభమైంది, 85 సంవత్సరాల వరకు కంటిన్యూ అయింది. ఇంకా ఎంతకాలం జీవించాడో మనకు తెలియదు, కానీ దాదాపు 70 సంవత్సరాలు అయితే బబులోన్ దేశంలో ఉన్నాడు. చరిత్రను బట్టి మనం చూసినట్లయితే, అంటే దాదాపు 4 రాజుల దగ్గర పనిచేశాడు. నెబుకద్నెజర్ రాజు దగ్గర పనిచేశాడు, వాళ్ళ కొడుకైన బెలియాజర్ దగ్గర పనిచేశాడు, మళ్ళీ ఈ పారసీక రాజులైన దర్యావేష్ దగ్గర పనిచేశాడు, ఆ తర్వాత వచ్చిన రాజు దగ్గర కూడా పనిచేశాడు. మరి ఈ 4 రాజుల దగ్గర 70 సంవత్సరాలు డ్యూటీ చేశాడు. మీరు అనుకుంటున్నారేమో దినమంతా బైబిల్ చదివాడేమో, ప్రార్థన చేశాడేమో. అది చేసుకుంటానే ఏం చేశాడమ్మా? రాజ్య పాలన చేశాడు. హీ వాజ్ ద అడ్మినిస్ట్రేటర్ ఫర్ ద ఎంటైర్ కింగ్డమ్. బబులోను రాజ్యం అంతటిలోను ఒక చీఫ్ అడ్మినిస్ట్రేటర్, అంటే పరిపాలన చేస్తున్నాడు.
అయితే వాళ్ళ శత్రువులు ఆయనను పరీక్షించి ఏమైనా తప్పులు దొరికితే దీన్ని తీసేయాలి అని పరీక్షను చేస్తే, ఇందాక చదివింది కదా సిస్టర్, ఏమని పరీక్షించారు? ఆయన చేసిన ఉద్యోగాన్ని, ఆయన రాసిన రికార్డ్స్ని అన్నిటినీ తిరిగేస్తే ఏమైనా తప్పు దొరికిందా? ఎలాంటి తప్పు దొరకలేదు. అంటే ఆయన నిందారహితుడిగా ఆయన చేసే ఉద్యోగాన్ని సమర్థవంతంగా చేశాడు. అందుకనే రాజు ఏమనుకున్నాడంటే వీళ్ళందరికంటే ఉన్నతమైన స్థాయిలో పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే రాజుగారి డబ్బును వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కాజేస్తున్నారు. ఈ కాజేసే వాళ్ళని తీసేసి నమ్మకస్తుడైన దానియేలుని పెట్టాలనుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం చేసే ఉద్యోగం కావచ్చు, మనం చేసే ఈ లోక వ్యాపారం కావచ్చు, మనం ఏ విధంగా చేస్తున్నాము? నమ్మకంగా ఉన్నామా? యథార్థంగా ఉన్నామా? మన శత్రువులు మనల్ని పరీక్షించినప్పుడు మనలో ఎలాంటి తప్పు దొరకకుండా ఉంటుందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ జాబ్. కేవలం దేవుని వాక్యాన్ని చదవడమే కాదు, ప్రార్థన చేయడమే కాదు, దేవునితో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడమే కాదు, కానీ తన చేసే ఉద్యోగంలో నమ్మకంగా యథార్థంగా 70 సంవత్సరాల పైన పనిచేశాడు. ఈ రోజుల్లో అయితే మనం 30 సంవత్సరాలు చేస్తేనే రిటైర్ అవుతాం అనుకోండి, కానీ ఆయన 70 ఇయర్స్ తర్వాత కూడా ఇప్పుడు దర్యాయేషు ఎప్పుడు పెట్టాలనుకున్నాడు ఆయన్ని ప్రైమ్ మినిస్టర్గా? ఆయన ఏజ్ ఎంత అనుకున్నారు? 85 సంవత్సరాలు. ఒక ముసలోడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలనుకున్నాడు? ఒక ప్రైమ్ మినిస్టర్గా పెట్టాలనుకున్నాడు. ఎందుకు? ఆయన నమ్మకస్తుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన పనిలో ఎలాంటి డోకా ఉండదు. ఆయన చేసే పనిలో ప్రావీణ్యతను కలిగి ఉన్నాడు. ఈరోజు మనం అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? మనం చేసే అనుదిన కార్యక్రమాలు దేవునికి మహిమ తెస్తున్నాయా? ఆర్ వి గ్లోరిఫైయింగ్ గాడ్ అనేది మనం ప్రశ్నించుకోవాలి. దానియేలు జీవితాన్ని పరీక్షించినప్పుడు శత్రువులు కూడా ఎలాంటి తప్పును కనుగొనలేకపోయారు. అందుకనే యేసు ప్రభు అంటాడు కదా, ఏమంటాడు చూడండి, ఏమంటాడు ఆయన? మత్తయి సువార్త యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు తన సొంత సాక్ష్యాన్ని కూడా చెప్తాడు. మనకేమని చెప్తాడంటే చూడండి, ఏమంటాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నాకు అప్పచెప్పిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలమ్మా. చేయుటకు నీవు నాకు అప్పచెప్పిన పని అంతయు కూడా నేను సంపూర్ణంగా నెరవేర్చాను. పౌలు కూడా అదే మాటని చెప్తాడు చూడండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 24వ వచనం చూడండి. యాక్ట్స్ అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 24వ వచనం. దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగా ఎంచుకొనట్లేదు. పౌలు చెప్తున్నాడు సాక్ష్యం. నా లైఫ్ స్టైల్ నాకు ఇంపార్టెంట్ కాదు. దేవుడు నాకు ఏదైతే పరిచర్యను అప్పచెప్పాడో ఆ పరిచర్యను నేను పరిపూర్ణంగా నెరవేర్చడానికి నేను ప్రయాసపడుతున్నాను. ఈ సాక్ష్యాలు ఎందుకు వింటున్నాము అంటే మనకు కూడా దేవుడు కొంత పరిచర్య ఇచ్చాడు. మనం అనుకుంటాం ఒక పాస్టర్కే ఇచ్చాడేమో అని. కాదు, దానియేలుకి పరిచర్య ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు పరిచర్య. అయితే మనం చేసే పరిచర్య అది లోకరీతి అయిన పరిచర్య కావచ్చు, ఆత్మీయమైన పరిచర్య కావచ్చు. 2 విధాలుగా చెప్పాడు కదా ఇందాక బ్రదర్ కూడా. అయితే ఈ 2 విధాలైన పరిచర్యను పౌలు ఏమంటున్నాడు? నేను నమ్మకంగా చేయడానికి నేను నా జీవితాన్ని నేను లెక్క చేయట్లేదు. దానియేలు కూడా తనకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేశాడు. అసలు ఆ మిగతా ఇశ్రాయేలు ప్రజలు యూదులు
అక్కడ నుంచి 70 ఏళ్ళు అయ్యాక తిరిగి యెరూషలేంకి రావడానికి ఆ శాసనాలన్నీ కూడా ఎవరు తయారు చేశారు? దానియేలే తయారు చేశాడు. అంటే ఒకవేళ దానియేలు అక్కడ లేకపోతే వీళ్ళు 70 ఏళ్ళు కాదు కదా, ఇంకొక 30 ఏళ్ళు దాటినా కానీ బయటకు వచ్చేవాళ్ళే కాదు. అంటే దానియేలు జీవితాన్ని బట్టి రాజుగారు ఈ యూదులని తిరిగి యెరూషలేమునకు వెళ్ళి వాళ్ళ దేవాలయాన్ని కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అయితే ఈరోజు మన సాక్ష్యము, మన జీవితాన్ని బట్టి దేవుడు ఇతరులను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ కెన్ బ్లెస్ అదర్స్ త్రూ యువర్ మినిస్ట్రీ. అది శారీరకమైన మినిస్ట్రీ కావచ్చు, ఆత్మీయమైన మినిస్ట్రీ కావచ్చు. ఈ 2 విధాలైన పరిచర్యలో దేవునికి అనుగుణమైన, నమ్మకమైన, యథార్థమైన పరిచర్యని మనం చేయడానికి సిద్ధపడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని, శక్తిని పొందుకున్నాడు. దేవునికి వ్యతిరేకమైన పరీక్షల్లో జయాన్ని పొందాడు. అంతేకాకుండా దేవుడు ఆయనకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా కొనసాగించాడు. ఆయన బహుశా నేను అనుకుంటాను తిరిగి ఆయన వెళ్ళలేదు, అక్కడే బబులోనులోనే మరణించి ఉంటాడు. అయినప్పటికీ దేవుని విషయంలో, తన పరిపాలన విషయంలో ఎలాంటి లోటులు లేకుండా పరిపాలించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక 2 మాటలు చెప్తాను. ఒక మాట ఏంటంటే చూడండి, 9వ అధ్యాయము 3వ వచనంలో ఇతరుల గురించి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదువమ్మ. 3వ వచనం దానియేలు గ్రంథం. దానియేలు గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని, గోనెబట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట మనసును నిబ్బరము చేసుకొంటిని. మనస్సును చూడండి, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, ఇంటర్సెసరీ ప్రేయర్. ఇప్పుడు ఎంతసేపు మన వరకే పరిచర్య కాదు, నేను, నా భార్య, నా పిల్లలు కాదు. మనము వి మస్ట్ ప్రే ఫర్ అదర్స్, ఇతరుల కోసము ప్రార్థన చేయాలి. ఈయన ఏం చేశాడంట? గోనె సంచి కట్టుకున్నాడంట, తల మీద ధూళి వేసుకున్నాడంట, తను తాను తగ్గించుకొని ఉపవాసం చేసి ఏం చేశాడంట? దేవా, నన్ను ఇంకా ప్రైమ్ మినిస్టర్ కాదు, ఇంకా ఉన్నతంగా దీవించు అని ప్రార్థన చేశాడా? చేయలేదు. ఏమని చేశాడు? దేవా, మా ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించు, వాళ్ళ బానిసత్వంలోంచి విడిపించు. వాళ్ళు పాపం చేశారు, నీకు ఇష్టం కాని జీవితం చేసి ఉన్నారు, వాళ్ళు శాపగ్రస్తులుగా మారారు, కాబట్టి వాళ్ళ శాపాన్ని తొలగించు, రిమూవ్ దేర్ కర్స్ అని ప్రార్థన చేశాడు. 17 నుంచి 20 వచనాల్లో మీరు చూస్తారు ఆ ప్రార్థన అంతా కూడా సారాంశం అక్కడ దొరుకుతుంది. 17, 18, 19, 20 వచనాల్లో మీరు చూసినట్లయితే ఏ విధంగా ప్రార్థన చేస్తాడో అక్కడ రాయబడి ఉంది. తర్వాత మీరు చదువుకోండి కావాలంటే. ఏమని చెప్తాడంటే, దేవా, మా పితరులు చేసిన పాపాన్ని బట్టి, మేము చేసిన పాపాన్ని బట్టి మేము శిక్షింపబడుతున్నాము. అయితే నీవు మమ్మల్ని కనికరించి, కరుణించి, మా యొక్క మంచితనాన్ని బట్టి కాదు కానీ నీ కృప ద్వారా మమ్మల్ని, మా యొక్క ప్రజలని విమోచించమని ప్రార్థన చేస్తున్నాడు. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటాడు. అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ బానిసత్వంలోంచి విడిపించి తిరిగి యెరూషలేముకు వెళ్ళాలని ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎంతమంది గురించి ప్రార్థన చేస్తున్నావు? ఒక్కడన్నా నా పక్కనోడు గురించి అన్నా ప్రార్థన చేస్తావా? ఒక 2 నిమిషాలు. లేకపోతే నీ ఎదురుగుండా ఉండేవాడిని, అయ్యా దేవా కనీసం ఆయనన్నా రక్షించు అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? అయ్యా అగో నా కొలీగ్ ఉన్నాడు, బాగా డబ్బు సంపాదించాడు కానీ ఆయనకు రక్షణ లేదు దేవా, ఆయన గురించి నువ్వు ప్రార్థన చేసావా? చూడండి, ఇంటర్సెసరీ ప్రేయర్స్. నేను లాస్ట్ టైం చెప్పాను, మనం ఎక్కడున్నాం? సంఘంలో ఉన్నాం కదా. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంఘం అనే శరీరంలో జత చేయబడ్డాం. కాబట్టి ఏం చేయాలి?
ఆ సంఘంలో ఉండే విశ్వాసులందరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నీ చర్చిలో ఉండే మెంబర్స్ లిస్ట్ ఉందా నీ దగ్గర? కనీసం ఎప్పుడన్నా వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సరే, ఇక్కడ వాళ్ళని విడిచిపెట్టు, నీకు తెలిసిన వాళ్ళ గురించి ఎప్పుడన్నా నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా? చూడండి, దానియేలు ఏం చేశాడంటే వాళ్ళందరి గురించి ఆ ప్రజలందరూ కూడా విమోచన పొందాలి అని ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు, గోనె సంచి కట్టుకున్నాడు, ధూళి పైన వేసుకున్నాడు. ఇవన్నీ అవసరమా అండి? ఇవన్నీ అవసరమా? ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తూ ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉందా? నేను బాగానే ఉన్నా కదా, నేను మంచి రాజుగారి భోజనం తింటున్నా, నేను ఉన్నతమైన హోదాలో ఉన్నా, వీళ్ళందరూ ఎటుపోతే నాకెందుకు? వాళ్ళు ఉంటే ఏంటి, పోతే ఏంటి, వాళ్ళు బతికితే ఏంటి, సస్తే ఏంటి అని అనుకునే లోకంలో మనం జీవిస్తున్నాం. కానీ దానియేలు అలా అనుకోలేదు. దేవా, వాళ్ళందరూ నేను వాళ్ళందరూ కూడా పాపం చేశారు కాబట్టి మమ్మల్ని క్షమించి నీ కృప ద్వారా తిరిగి మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకొని ఆ యెరూషలేము దేశానికి మమ్మల్ని నడిపించమని విజ్ఞాపన చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ విజ్ఞాపన ప్రార్థన చాలా అవసరం. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. పౌలు ప్రార్థన చేస్తాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 23 దాకా మొదటి ప్రార్థన ఉంటుంది. అలాగే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 21 రెండవ ప్రార్థన చేస్తాడు. 2 సార్లు ప్రార్థన రాసిన 6 అధ్యాయాల్లో 2 సార్లు ప్రార్థన చేశాడు. మొదటి ప్రార్థన ఎక్కడ చేశాడు? 1వ అధ్యాయంలోనే చేశాడు, 15 నుంచి 23. రెండవ ప్రార్థన 3వ అధ్యాయము 14 నుంచి 21. అంటే ఇతరుల విశ్వాసుల గురించి మొరపెట్టాడు. ఇతర విశ్వాసులు పరిపూర్ణులు కావాలని ఇష్టపడ్డాడు. ఆయన పరిపూర్ణంగానే ఉన్నాడు కదా, పౌలు బాగానే ఉన్నాడుగా, శక్తిమంతుడు, బలవంతుడు, దేవుని శక్తి ఉంది, సేవ చేశాడు. ఇక చాలు, నాకు ఇలా బాధ అంతా నేనెందుకు పడాలి అని అనుకున్నాడా? అనుకోలేదే. ప్రతిరోజు కూడా సంఘాలన్నిటి గురించి ఆయన భారంగా ప్రార్థన చేశాడు. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే ఇలాంటిదండి. దిస్ ఈజ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఏదో నామకార్థ క్రైస్తవత్వానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనల్ని ఎలా పిలిచాడంటే దేవునితో అన్యోన్య సహవాసానికి పిలిచాడు, పరిశుద్ధమైన జీవితానికి పిలిచాడు, జ్ఞానవంతులంగా జీవించడానికి పిలిచాడు, దేవుని కొరకు విశ్వాసం కోసం నిలబడడానికి పిలిచాడు, మనకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేయడానికి కోసం పిలిచాడు. అంతేకాకుండా ఇతరుల కోసం మనం విజ్ఞాపన చేసే వారంగా, నాలాగా మిగతా వాళ్ళు కూడా కావాలి అనే దృక్పథాన్ని కలిగి వాళ్ళ కోసము మనం విజ్ఞాపన ప్రార్థన చేసే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మన అలాంటి జీవితాన్ని దానియేలు జీవించాడు గనక ఏమన్నాడు దేవుడు ఆయనని? అతి ప్రియమైన ప్రవక్త. ప్రియం ఎలా అవుతామండి? ఊరికే అవ్వము, ఏదో మాట్లాడితే అవ్వము. కానీ మన జీవితంలో దాన్ని అలవర్చుకున్నప్పుడు మనము ప్రియమైన దేవుని శిష్యులంగా మార్చబడతాము. చివరి విషయం చూడండి. చివరి విషయం 2వ అధ్యాయం 27-28 వచనాల్లో ఆయన చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 27-28 వచనాలు చూడండి ఒక్కసారి. చూస్తే దీంతో ముగించేద్దాం. సముఖములో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పచాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అంత్యదినములందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకి తెలియజేసెను. తాము పడక మీద పరుండగా చాలమ్మా. అక్కడ చూసినట్లయితే దేవుడు తెలియపరచాలనుకున్నాడు. దానియేలుకి దేవుడు కళ చెప్పినప్పుడు, అయ్యా నేను నీ కళ చెప్తాను, దాని భావాన్ని చెప్తాను, నేను మీ వాళ్ళందరికంటే నేనే గ్రేటు అని చెప్పలేదు. ఏమన్నాడంటే ఈ కళాభావము ఎవరు చెప్పలేరు, నేను కూడా చెప్పలేను, కానీ ఆ తలభావం ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అంటే వాట్ డిడ్ హి డు? దేవుణ్ణి కనపరిచాడు. హి డిడ్ంట్ గో గ్లోరిఫై హిమ్సెల్ఫ్. అబ్బా నా అంత తెలివైనోడు లేడు నీ దగ్గర, నేనే అతి తెలివైనోడిని అని చెప్పుకోలేదు. ఏమన్నాడు?
ఇది ఎవ్వరికి తెలీదు, వాళ్ళకి కాదు, వాళ్ళకి తెలీదు, నాకు కూడా తెలీదు. కానీ ఎవరు చెప్పాలనుకున్నారు? దేవుడు చెప్పాలనుకున్నాడు. 30వ వచనంలో కూడా అదే చెప్తాడు చూడండి కావాలంటే. ఆ 2వ అధ్యాయం 30వ వచనంలో కూడా అదే మాట చెప్తాడు. ఏమంటాడు? ఇతర మనుషులకందరూ నాకు విశేష జ్ఞానము ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచలేదు. రాజునకు దాని భావము తెలియజేయ నిమిత్తము తమ మనసు యొక్క ఆలోచనలను తాము తెలుసుకొను నిమిత్తము అది బయలుపరచబడి ఉన్నది. మళ్ళీ ఒకసారి చెప్తాడు, ఇది నా వలన కలిగింది కాదు. మొదటిసారి చెప్పాడు, రెండోసారి కూడా చెప్తున్నాడు, రిపీట్ చేస్తున్నాడు. ఇది నా వలన కలిగింది అనుకుంటున్నావేమో, నా వలన కలిగింది కాదు. ఇది దేవుడు నీకు రాబోయే విషయాలను తెలియపరచడానికి ఈ యొక్క దర్శనాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాడు. హీ గ్లోరిఫైడ్ గాడ్. ఈరోజు సంఘంలో ఉన్న మనలను దేవుడు కోరేది ఏంటంటే అనుదినము అన్ని విషయాల్లో దేవుణ్ణి మహిమపరచాలి. యు మస్ట్ గ్లోరిఫై గాడ్, నాట్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ ఉండే మనుషులని మనం గణపరచడానికి కూర్చోలేదు. ఆ పరలోకములో ఉండే దేవుణ్ణి గణపరచడానికి ఎలాగైతే దానియేలు పూనుకొన్నాడో మనం కూడా పూనుకోరాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుణ్ణి మహిమపరచడానికి. అందుకనే 1 తెస్సలోనిక 2వ అధ్యాయంలో పౌలు అంటాడు, మేము మనుషులను సంతోషపరచడానికి ఈ పరిచర్య చేయట్లేదు, కానీ దేవుణ్ణి సంతోషపరచడానికి ఈ పరిచర్య చేస్తున్నాము. ఈరోజు మన జీవితంలో దేవుడు కోరిన ఈ గుణ లక్షణాలు ఉన్నాయా? డూ వీ హ్యావ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్? ఈ విధంగా మనం జీవించినప్పుడు, దేవుడు కోరిన గుణ లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు, దానియేలు వలె కలిగి ఉన్నారు. దానియేలు ఎలాగూ జీవించాడో అలాగ నీవు నేను జీవించినప్పుడు దేవుడు మనలను కూడా అతి శ్రేష్టమైన విశ్వాసి అని చెప్పడానికి దేవుడు ఎలాంటి పక్షపాతి కాదు. ఏదో దానియేలుకి ఒక్కడికే ఈ గుర్తింపు ఇస్తాడు అని ఎక్కడా లేదు బైబిల్లో. నిన్ను నన్ను కూడా అదే విధంగా గుర్తించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మరి విన్న విషయాలను ఆలోచిద్దాం. దేవా, నేను నీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి నాకు సహాయం చేయి. పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయి. దైవ జ్ఞానాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయి. నా విశ్వాసం కోసం నిలబడడానికి నాకు సహాయం చేయి. అంతేకాకుండా నీవు నాకు అప్పజెప్పిన పనిని నమ్మకంగా యథార్థంగా చేయడానికి నాకు సహాయం చేయి. నేను ఇతరుల కోసము విజ్ఞాపన చేసేవానిగా ఉండడానికి నాకు సహాయం చేయి. ప్రతి విషయంలో మీ నామానికి మహిమ తెచ్చేవాడనుగా ఉండడానికి నాకు సహాయం చేయి. అతి ప్రియమైన ప్రవక్తగా దానియేలు ఎలాగైతే పిలువబడ్డాడో ఈరోజు నేను కూడా ఆ గుర్తింపులోనికి రావడానికి నాకు సహాయం చేయమని మనం దేవునికి మొరపెట్టాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రతి ఒక్కరం కూడా ఆ స్థితికి రావాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, అతి ప్రియమైన ప్రవక్తగా దానియేలు ఎంచబడ్డాడు అని మీ వాక్యము 3 సార్లు సెలవిస్తుంది. మరి మా జీవితంలో కూడా మేము మిమ్మల్ని సంతోషపరిచే జీవితం, మహిమపరిచే జీవితాన్ని మాకు దయచేయి ప్రభువా. మీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండుటకు, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండుటకు, మీ జ్ఞానము పొందుటకును, మీ శక్తిని పొందుటకును ప్రభువా, మా యొక్క విశ్వాస యాత్రలో మీ కొరకు నిలబడుటకును, మా అనుదిన జీవితంలో మాకు మీరు అనుగ్రహించిన పనిని నమ్మకంగా చేయుటకు ప్రభువా, మేము అన్ని వేళలా ఇతరుల కోసం విజ్ఞాపన చేసేవారంగాను, అన్ని విషయాల్లో మీ నామానికి మహిమ తెచ్చేవారంగాను ఉండడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. సంఘంలో ఉండే ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని దీవించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. ఆత్మీయంగా దీవించండి, పరిపాలించండి. మీరు మా రాజుగా, ప్రభువుగా మేము కలిగి ఉండి మీరు కోరిన ఆత్మీయ జీవితాన్ని మేము జీవించి మీ ద్వారా తండ్రి బహుమానాన్ని పొందుటకు, ఆశీర్వాదాన్ని పొందుటకు
మీ కృపను మా అందరికీ కూడా దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.